ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ మాత్రమే కనిపిస్తుంది ఈ కళ్ళు లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయ్యా, 2 ఎకరాల భూమి ఉన్న రైతు ఇవాళ కోటీశ్వరుడు కావడానికి కారణం కాళేశ్వరం కాదా? ఇవాళ బతకలేక ఊర్లలో వ్యవసాయం చేయలేక పట్టణదారులు పట్టిన వారు కూడా ఇవాళ హైదరాబాద్ నుంచి పోయి ఊర్లలో వ్యవసాయం చేస్తున్నారంటే దీనికి కారణం కాళేశ్వరం కట్టడం కాదా? ఇవన్నీ కాకుండా 3 ఎకరాలు దాటిన వారికి రైతు బంధు ఇయ్యలేని నువ్వు, 3 ఎకరాలు దాటిన వారికి రైతు బంధు ఇయ్యలేని నువ్వు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్ గారికి నోటీసులు పంపుడా? ఆలోచించాలే ఖబర్దార్. నీ ఆలోచన అంతా మొన్న ఒక పెద్ద మనిషిని అడిగితే అంటుండు, నిజమేనా కాళేశ్వరంలో అవకతవకలు జరిగి నోటీస్ వచ్చిందా అంటే, లేదు బిడ్డ, కేసీఆర్ పెద్ద మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదట, అందుకే నోటీసులు పంపిండు, ఇప్పుడన్నా నా గురించి మాట్లాడతాడా అని. అయ్యా రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీ చిల్లర మల్లర ఆలోచన మానుకో, తెలంగాణను అభివృద్ధి వైపు ఎలా నడిపించాలో తెలుసుకో. కానీ ఇలాగా తెలంగాణ సాధించిన ఆ యుగ పురుషుని మీద విషం చెందే ఆలోచన మారుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసింహ గారికి ధన్యవాదాలు. మా తమ్ముడు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడవలసింది కోరుతున్నా. నిజామాబాద్ అవంతి గారికి ధన్యవాదాలు, ఆదిలాబాద్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, జగిత్యాల రాజేందర్ గారికి ధన్యవాదాలు, అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి నాయకులకు, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా ధన్యవాదాలు. వంగపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడాలి. ఖమ్మం కూడా ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు మా ఎంఆర్పిఎస్ నుంచి కవితక్క చేసే దీక్షకు సంపూర్ణంగా మద్దతుతో పాటు ప్రత్యక్షంగా కూడా పాల్గొనాలని కూడా మేము నిన్ననే చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ యోధుడు కేసీఆర్ గారికి కాళేశ్వర్ కమిషన్ పేరు మీద నోటీసులు ఇవ్వడం అంటేనే సమాజంలో ఉన్న తెలంగాణ ప్రజలకు అందరికీ ఇచ్చినట్టుగా మనం భావించవలసి వస్తుంది. అమ్మల్లారా అక్కల్లారా,